నాన్నా, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నేనా? అదేనమ్మా, నా చిన్ననాటి స్నేహితుడు మంగపతి ఉన్నాడు కదా, ఆడితోటి కబుర్లు చెప్పడానికి వెళ్ళాను. నిజం చెప్పు నాన్నా. నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది బిడ్డ, నిజంగానే నా దోస్తుని కలవడానికి వెళ్ళాను. మరి ఉదయం అనగా వెళ్ళి ఇప్పుడు రావడం ఏంటి? అసలు నీ గురించి మేమెంత కంగారు పడుతున్నామో తెలుసా? అది కాదు బిడ్డ. ఇంకేం చెప్పొద్దు నాన్నా. నీకు అంతగా స్నేహితులతో మాట్లాడాలంటే వాళ్ళని ఇంటికే పిలిపించుకొని మాట్లాడు. అంతేకాని ఇలా తిండి తిప్పలు లేకుండా మందులు వేసుకోకుండా ఉంటే మీ ఆరోగ్యం ఏమైపోవాలి? బిడ్డ నాకేందమ్మా, నా శరీరానికి గుండు తగిలినా గుండ్రాయిలో ఉన్నాను కదా, చచ్చిపోయినా నేను? అదే వద్దనేది. ప్రమాదం తప్పిందని ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే ఎలా నాన్నా? నువ్వు బావుండాలి, సంతోషంగా ఉండాలి అంటే ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలి. నీకేమైనా అయితే మేమేమైపోవాలి నాన్నా? బిడ్డ నువ్వు ఇట్లంటే. లేకపోతే ఏంటి నాన్నా? మీ కళ్ళల్లో సంతోషం చూడాలని మేం కోరుకుంటుంటే నువ్వేమో ఇలా చేసి మా కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నావు. నీకిదే ఆనందంగా ఉంటే అలాగే కాని. బిడ్డ నీ కంట్లో కన్నీరు నేను చూడలేను తల్లి. అలా అయితే ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకో. అది కాదమ్మా, మొన్నటి వరకు ఆ హాస్పిటల్లో ఆ 4 గోడల మధ్య ఉన్నాను. ఇప్పుడు ఇంట్లో ఈడ కూడా విశ్రాంతి పేరుతో 4 గోడల మధ్య ఉండమంటారు. అది నా వల్ల కావడం లేదమ్మా. అయినా నేనేమన్నా బయటికి వెళ్లి కూలి పని చేస్తున్నానా, లేకపోతే పెద్ద పెద్ద బరువులు ఎత్తుతున్నానా? లేదు కదా. ఏదో చెట్టు కింద కూర్చుని స్నేహితుడితో కబుర్లు చెప్పుకుంటున్నాను. చాలా సంవత్సరాల తర్వాత కలిసాం కదా, అందుకే ఈరోజు కొంచెం ఆలస్యమైంది. ఇక రేపటి నుంచి నువ్వు చెప్పినట్టు తింటాను, నువ్వు చెప్పినట్టు ఉంటాను, సరేనా? అంతేకాని ఇంట్లో మాత్రం ఉండనంటావు, అంతే కదా? ఇంట్లోనే ఉంటూ మీకు భారం కాదలుచుకోలేదమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు నాన్న? చెప్పాను కదమ్మా, రేపటి నుంచి నువ్వు చెప్పినట్టే చేస్తానని. ఇక నువ్వు నా గురించి ఏం బెంగ పెట్టుకోకు, సరేనా? అట్ట సూత నిలబడ్డావేందే? త్వరగా అన్నం పెట్టు, పిల్లలతో కలిసి తింటాను. లేడికి లేచిందే పరుగన్నట్టు రాగానే అన్నం పెట్టమంటే ఎట్టా? ఇంకా వంట చేయాలి. సరే అయితే త్వరగా వెళ్ళి చెయ్యి.